హలో ఆల్, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ కౌసల్య. ఇవాళ పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్తో భారతదేశం అంతా భయభ్రాంతులకు గురవుతుంది. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని పరిస్థితి అయితే నెలకొంది ఇప్పుడు మన భారతదేశంలో. చాలామంది కూడా పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ చూసి అసలు ఇది ఎలా జరిగింది, ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఇలాంటి టెర్రర్ అటాక్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. ఇలా ఉన్న పలంగా ఒక్కసారిగా టూరిస్టుల మీద ఇలా దాడి చేయడం అనేది ఎవరు జీర్ణించుకోలేని అంశం. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ యువ లీడర్ ఆశీష్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇందాక నేను చెప్పినట్టుగా కాశ్మీర్ పహల్గామ్లో మనం చూసుకుంటే 26 మంది చనిపోయారు ఉగ్రదాడిలో. సో సడన్గా అలా టెర్రర్ అటాక్ అనేది జరగడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఇలాంటి అటాక్స్ అనేవి జరగలేదు. ఇది చాలా పెద్ద అటాక్ అనే చెప్పుకోవాలి. ఎవరు ఊహించుండరు కూడా. ఎప్పుడు కూడా టూరిజం ఎక్కువగా ఉండే ప్రదేశం పహల్గామ్ అనేది. సో అలాంటి ప్రదేశంలో ఒక్కసారిగా టెర్రర్ అటాక్ జరగడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ప్రతిసారి వీళ్ళు ఏదో ఒక విధంగా భారతదేశం డెవలప్ అయ్యి మంచి హైట్స్కి రీచ్ అయ్యే సమయం ఎప్పుడు ఉన్నా కూడా వీళ్ళు ఓర్వలేక ఏదో ఒక విధంగా దేశంలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయటమే కానీ ఇంకేదో చేయటమే కానీ పాకిస్తాన్ వాళ్ళు ఓర్వలేక చేస్తూనే ఉన్నారు ప్రతిసారి. దానికి ధీటుగానే మన నేషనల్ గవర్నమెంట్ వచ్చేసి మీరు చూస్తూనే ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఎంత స్ట్రాంగ్గా చేసినారు ముందు కూడా. కానీ ఈసారి అయితే మరీ దారుణంగా ఓవర్గా చేసేసినారు వాళ్ళైతే. ఆ పాకిస్తానీ కుక్కలు అమాయకులైన టూరిస్టులు, ఇక సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏదో కొంచెం మన కాశ్మీరీ మన దేశంలో ఉన్న కొన్ని ఎట్లా కాశ్మీర్లో మీకు తెలిసిందే టూరిజం చాలా డెవలప్ అయింది. ఆ టూరిజం డెవలప్ అయినందుకు కూడా అక్కడ ఉన్న కాశ్మీరీ సిటీస్ ఉండే వాళ్ళు కానీ ఆ లోకలైట్స్ కానీ ఈ టూరిజం మీదనే వాళ్ళ సంపాదన, వాళ్ళ ఫుడ్. దాంట్లో అన్ని రకాల హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరు ఉన్నారండి. ఆ టూరిజం మీద బతికే వాళ్ళు. ఇప్పుడు ఈ టూరిజం డిస్టర్బ్ చేస్తే ఎంతమందికి లాస్ ఒకటి. అండ్ ఏమీ తెలియని అమాయకులు, అసలు వాళ్ళకి దేనితో సంబంధమే లేదు, ఏదో అట్లా ఫ్యామిలీతో ఒక ట్రిప్ పోయి విశ్రాంతి తీసుకొని వచ్చేటట్టు వెళ్ళిన వాళ్ళ అమాయకులను చంపిన మూర్ఖులు వాళ్ళు. ఇంకా ఇక్కడ ప్రస్తుతానికైతే భారతదేశంలో ఉన్న యువత అంతా కోరుకునేది ఒకటే, ఇక ఊరికే ఈ ముసుగుల గుద్దులాటలు, ఈ డిస్కషన్స్, ఈ వాటర్ వార్లు ఇవన్నీ బంద్ చేసేసి డైరెక్ట్లీ యుద్ధం ప్రకటించాలి సెంట్రల్ గవర్నమెంట్ అని ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయునికి కోరికున్నదండి. ఊరికి ఎన్ని రోజులు చూస్తూ ఉంటామండి ఈ డిస్టర్బెన్స్. అంటే ఇప్పుడు మనం ఈ ఇన్సిడెంట్ చూసుకుంటే కనుక పహల్గావ్లో ఏవైతే జరిగిందో, సో ఈ ఇన్సిడెంట్ జరగడానికి గల ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు అని అనుకుంటున్నారు? అంటే వాళ్ళ ఎజెండా ఏమై ఉండొచ్చు? ఇదే అండి, వాంటెడ్లీ దేశంలో డిస్టర్బెన్సెస్ వచ్చింది చాలా. అక్కడ అటాక్లో ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్నారు, అటాక్కి గురైన ఫ్యామిలీ మెంబర్స్ కానీ హిందువా ముస్లిమా అని అడిగేసి షూట్ చేసినారు అనేసి. అక్కడ చూస్తే మీరు మ్యాక్సిమం హిందూస్ చనిపోయినారు. అండ్ అందులో ఒక ముస్లిం అతను ఆదిల్ అనే వ్యక్తి ఆపడానికి పోయిన ఆ వ్యక్తిని, ఎవరైతే అక్కడ టూరిజం దాని మీద బతికే అతను ఉంటాడో తనని కూడా చంపారు. అండ్ అందులో 2 క్రిస్టియన్స్ కూడా చనిపోయారు. ఇక్కడ హిందూవా ముస్లిమా క్రిస్టియనా కాదండి సమస్య. ఆ టెర్రరిజం అనేది సావాలి అంటే పాకిస్తాన్ అనే దేశం సావాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ ఆలోచన చూడండి, వాళ్ళ ఆలోచనకు అడ్డం వస్తే ముస్లిం లేదు, హిందూ లేదు, అండ్ క్రిస్టియన్ లేదు, ఎవరినైనా చంపుతారు వాళ్ళు. కాబట్టి ఇట్లా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటంటే ఇప్పుడు అండ్ సోషల్ మీడియాలో కూడా మీరు చూడండి, హిందూస్ని చంపినారు అని చూపిస్తున్నారు. కానీ దీని వెనకాల ఎవరు ఉన్నారు? ఈ సోషల్ మీడియాలో కూడా రెచ్చగొడుతున్నది ఎవరిని? ఇక్కడ ఈ దేశంలో హిందూ ముస్లింను ఒక ఫైట్ క్రియేట్ చేయాలి. ఈ దేశంలో ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తే భారతదేశంలో ఫైట్ క్రియేట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. ఎస్ ఈ భారతదేశంలో ఇట్లా చీలిక తెస్తే ఈ డెవలప్మెంట్ అనేది ఆగుతూ ఉంటుంది. అండ్ మీకు తెలిసిందే పాకిస్తానీ బిచ్చ బతికి ఇప్పుడు ఇప్పుడు టు బి ఫ్రాంక్గా మాట్లాడాలంటే పాకిస్తానీలో ఉన్న వాళ్ళకే వాళ్ళు భారతదేశంలో కలవాలన్నట్టు ఇంటెన్షన్స్ యువతకు కానీ అక్కడ ఉన్న కొంతమందికి. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని వాళ్ళు బిచ్చపోళ్ళండి. మన నీళ్ళు పైన వాళ్ళు బతుకుతున్నారు ఆడ. వాళ్ళు ఇంకా ఈ టెర్రరిజము అది చేసుకుంటూ కూర్చుంటే అక్కడ కూడా ఉంటారు కదా. ఇప్పుడు జనాలకు కానీ మనిషికి కావాల్సింది ఏందండి? అట్ లాస్ట్ వస్తే ఏం కావాలి? ఒక కుటుంబానికి
పీస్ఫుల్గా ఒక హ్యాపీ లైఫ్ కావాలి. అంతే కదండి, హిందువా ముస్లిమా క్రిస్టియనా అని అనట్లేను. ఎవరికైనా ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలి, పీస్ఫుల్గా ఉండాలి, ఫ్యామిలీ బాగుండాలనే ఉంటుంది. అది ఎవరైనా అక్కడ ఎక్కడుందండి, అక్కడ అడుక్క తినే కథ ఉన్నది వాళ్ళది. ఇప్పుడు వాళ్ళకి ఇంకా యుద్ధం అవసరమా? మమ్మల్ని అడిగితే నార్మల్గా ఇప్పుడు జరిగిన దానికైతే ప్రతి యంగ్స్టర్కి ఉన్న లోపల అదేంటంటే యుద్ధం ప్రకటించేసి ఆ గతమే పట్టించేసి అలా పాకిస్తాన్ మన దేశంలో కలిపేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు విదేశాంగ మంత్రి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఏమంటున్నారంటే, మీరు కనుక ఎక్కువ తక్కువ చేస్తే కనుక మేము కూడా అన్ని ఆయుధాలతోటి సిద్ధంగా ఉన్నాము, మీరు ఏమన్నా ఇలాంటివి చేస్తే కనుక మేము మీకన్నా ఎక్కువగా ముందడుగు ముందుకేసి సో మిమ్మల్ని మేము అంతం చేస్తామనే విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అంటే హెచ్చరిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ స్వార్థ రాజకీయానికి కాకపోతే ఇంకా ఎందుకని అప్పుడైనా సరిగ్గా పార్టీషన్ చేసినారా? సగం అటు సగం ఇటు చేసేసరికి ఈరోజు ఇంకా ఈ కర్మ. ప్రతిసారి ఏదో గొడవ, ఏదో బాంబ్ బ్లాస్ట్. ఒక విజువల్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఒక భార్య భర్తలు ఇద్దరు ఉంటే భర్తను చంపేస్తూ ఉంటే భార్య నన్ను కూడా చంపేమంటే లేదు లేదు నేను చంపను, మోదీకి వెళ్ళి చెప్పుకో అని చెప్పి అన్నారంట. సో అలా ఎందుకు అని ఉండొచ్చు అని. ఇందుకేనండి ఇప్పుడు మోడీ గారు ఎంత బిజీగా ఉన్నారో మీకు తెలుసు. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ మోడీ గారు ఏ దేశంలో ఉన్నారో కూడా తెలిసి జరిగినప్పుడు అరబ్ కంట్రీస్లో ఉండే ఇదంతా ఒక డెవలప్మెంట్ వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. సంథింగ్ బీజేపీని డిస్టర్బ్ చేయాలి, ఈ డెవలప్మెంట్ని ఆపాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి న్యూసెన్స్ క్రియేట్ చేయాలన్న దాంతో ఇట్లా మోడీజీ ఇప్పుడు ప్రపంచం మొత్తము అప్రిసియేషన్ చేసిన నాయకుడు మన నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి భారతదేశ పరువు ఎక్కడ పోయింది, ఏ స్టేజ్ నుంచి ఎక్కడ పోయింది, ఎక్కడ పోయినా ఒక మర్యాద ఒక గౌరవం తగ్గుతుంది. వాళ్ళకి అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఎవరితో ఉన్నాయి, మోడీజీతో ఉన్నాయి. కాకపోతే ఇన్ని రోజులు ఎందుకులే అన్నట్టు ఏ న్యూసెన్స్ లేకుండా కానీ మన దేశం మనం డెవలప్ చేసుకుంటే చాలన్న దాంతో పోతున్నారు. ఏదన్నా నార్మల్గా వీళ్ళు ఇట్లనే డిస్టర్బెన్స్ చేసినప్పుడల్లా సర్జికల్ స్ట్రైక్సే కానీ ధీటుగా జవాబు చెప్పడం ఇవన్నీ చేసినారు. ఇప్పుడు ఇది ఓవర్ అయిపోయింది. ఇంకా ఇది ఎట్లా అయిపోయిందంటే ఇంకా వార్ చేయాల్సిందే అన్న ఆలోచనకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పెద్ద నాయకులు అండి, వాళ్ళు ఎంతో చూసిన వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళు ఏదో ధీటుగా పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టుడు ఖాయం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు తెలుసు మోడీ గారు ఎప్పుడు అంత కోపంగా మాట్లాడలేదు. వాళ్ళను మట్టిలో కలుపుతా అన్నాడు. ఎవరైనా సరే అది ఈ టెర్రరిస్టులను అండ్ టెర్రరిస్ట్ వెనుక ఉన్న వాళ్ళని కూడా, వెనుక ఉన్న వాళ్ళు ఎవరు ఇంకా పాకిస్తానీ వాడు పిచ్చినా కొడుకు, వాడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆర్ సమ్వన్ అక్కడ పాకిస్తానీ ఫ్రీడమ్ ఫైటర్స్ అవి కూడా ఉండొచ్చు అంట. అట్లా అవుతారా ఎవరన్నా? సో ఉగ్రవాదులు ఫ్రీడమ్ ఫైటర్లు అవుతారా? అదే అంటున్నానండి, వానికి సెన్స్ ఉండాలి కదా అట్లా చెప్పడానికైనా కూడా. అట్లా ఫ్రీడమ్ ఫైటర్ అనేటోడు పోయి దొంగలాగా వచ్చి కాలుస్తాడా, యుద్ధం ప్రకటించుకొని యుద్ధం చేస్తాడా? అండ్ ఇక్కడ ఇంకొక విషయం, ఎప్పుడైనా ఇట్లా అటాక్స్ జరిగినప్పుడు వాళ్ళ అజెండా అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది, ఈ అటాక్ మేము ఇందుకోసమే చేశామని. కానీ ఈ అటాక్ జరిగిన తర్వాత వాళ్ళ అజెండా వాళ్ళు చెప్పడం లేదు. అండ్ దానికి తోడుగా పాకిస్తాన్ ఇది మేము చేయలేదని చెప్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? చేయలేదని చెప్పడానికి ఏముందండి, వాళ్ళే కదా చెప్పేది, అక్కడి నుంచే కదా వచ్చింది. వాళ్ళు ఇంటెలిజెన్స్ ఏం పీకుతున్నదని మాకు తెలియదు, పీకదని నీకే అంత అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్లు అయి ఉండొచ్చు అని అన్నాడు కదా వాడే. ఫ్రీడమ్ ఫైటర్ అవుతాడు అప్పుడన్నా, యుద్ధం ప్రకటించి యుద్ధం ముందలకు వచ్చి కొట్లాడినోడు ఫ్రీడమ్ ఫైటర్ అవుతాడు. కానీ దొంగలాగొచ్చి అమాయకులను కాల్చినోడు అవుతాడు ఎవడన్నా? నార్మల్గా చెప్పండి. వాడ చదివట్లా నేర్పిస్తుండేమో మరి అక్కడ ఇట్లా దొంగలాగా పోయి కాల్చిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అవుతారని నేర్పిస్తున్నారు వాళ్ళు. మరి ఇంకా ఆ ఉగ్రవాద సంస్థలు ఏం నేర్పిస్తారండి, దొంగల లెక్కనే పోయి కొట్లాడాలని కదా. వాళ్ళు పాకిస్తాన్ బుద్ధే అంటున్నది. పాకిస్తాన్ ఆర్మీ మేజర్ ఒక ఆయన, సో కాశ్మీర్ మాదే, కాశ్మీర్ మీద మాకు ఎప్పటికీ ప్రేమ చావదు, ఎప్పటికైనా కాశ్మీర్ మేము దక్కించుకుంటామని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇదేమన్నా రెచ్చగొట్టే విధంగా ఉందా, అందుకే ఇన్సిడెంట్ జరిగిందా అని కొంతమంది ఆలోచిస్తున్నారు, దీని గురించి మాట్లాడుతున్నారు. ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. వాడి భ్రమ అండి అది. పాకిస్తానే మనది, పాకిస్తానే అఖండ భారత్లో ఉండేది. వాడి భ్రమ కాశ్మీర్, వాడి ఊహలో కూడా వాడి కళలో కూడా కనలేడు అది. ఇప్పుడు వారు డిక్లేర్ అయితే నార్మల్గా పాకిస్తాన్ని భూస్థాపితం చేసి అఖండ భారత్లో కలిపే శక్తి ఉంది మన దగ్గర. సో నెక్స్ట్ ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది?
చూసి మనం కూడా వెయిట్ చేసి చూడాలండి. కానీ మన ఆలోచన ఏముందంటే కడుపు రగిలిపోతుంది. అవును, అంటే ఇప్పుడు ఊరికే డిస్కషన్స్ అనో లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ అనో మనం ఆల్రెడీ మన వాళ్ళు పెద్ద నాయకులందరూ కూడా దేశ నాయకులందరూ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళ బిహేవియర్లో మార్పు లేదు కదండి. అవును, క్రికెటర్స్ పోతే కూడా వాళ్ళని సరిగ్గా చూసుకోలేని దేశం అది. ఆ దేశం ఉండు అవసరమా అన్నట్టు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచెస్ కూడా ఆపేస్తున్నారు ఫర్దర్గా అని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఆ టీం మీద ఉండకుండా చేయాలండి. అసలు దేనికి పనికి వస్తుంది ఆ టీం అంటే? వాళ్ళు ఊరికే, నేను చెప్పేది అదే అప్పటి నుంచి, వాళ్ళకి ఆ దేశానికి ఆర్థిక పరిస్థితి కానీ ఏది బాగాలేదు. ఇక వాళ్ళ దేశం ఉండుడే యూజ్లెస్ అనిపిస్తుంది. అందుకే యుద్ధం ప్రకటించినా ఏం ప్రకటించినా అది మొత్తం అఖండ భారత్లో కలుపుకుంటేనే ఊకే ఈ యుద్ధాలు ఈ డిస్టర్బెన్స్లు న్యూసెన్స్లు ఆగిపోతాయి అంటున్నాను. సో యాజ్ ఆఫ్ నో పరిస్థితి అయితే కంట్రోల్డ్గానే ఉంది. అంటే కాశ్మీర్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా టూరిజం అయితే డే బై డే పెరుగుతూనే ఉంది. జనాభా కూడా అటువైపు టూరిజం వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడికి అదే అంటున్నాను. అవన్నీ అవును. సో పహల్గామ్ మెయిన్ ఏరియా యాక్చువల్గా. సో ఎవరైనా టూరిస్టులు వెళ్తే ఖచ్చితంగా వెళ్ళే ప్లేస్ పహల్గామ్. ఇప్పుడు టూరిజం కూడా ఇప్పుడు ఈ ఏజెన్సీస్ అన్నీ కూడా ఈ కాశ్మీరీ టూరిజంని చాలా డెవలప్ చేసినాయి. చాలా మంది ఇండియా వైడ్ నుంచి కాకుండా వేరే దేశాల నుంచి కూడా కాశ్మీర్కి విజిట్ చేస్తున్నారు అంతా. ఇదంతా ఇప్పుడు అక్కడ దాడి చేస్తేనే అన్ని దేశాలలో ఈ ఇండియాకి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళ ఉద్దేశం. సో అట్లానే కాశ్మీరీ ఏరియాలోనే ఇప్పుడు ఈ టూరిస్టులు ఎక్కబోయే ఏరియాలోనే వాళ్ళు దాడి చేసి, సో ఫర్దర్గా టూరిజం మీద ఎఫెక్ట్ పడి మళ్ళీ ఇదివరకట్లానే పరిస్థితులు ఉంటాయా కాశ్మీర్? కొంచెం అయితే ఉంటుంది కదండి. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళకి సెక్యూరిటీ అదంతా కూడా పెంచేసి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదా. ఎందుకంటే అంత పెద్ద దాడి సుమారు 28 మంది, అందులో అందరూ ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీ కొంతమంది బ్యాక్ ఎండ్ ఉండి నడిపించేది ఏంటంటే హిందూస్ అని క్రియేట్ చేసి, నేను కట్టర్ హిందూనే, అది పొగరుగా చెప్తాం అన్నీ అది ఓకే. కానీ వాళ్ళ ఉద్దేశం కూడా తెలుసుకోవాలంట. మన దేశంలో ఉన్నా కూడా అన్ని హిందూ ముస్లిమ్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ట్రాప్లో మనం పడొద్దు. అంటే కాశ్మీర్లోనే ఇలాంటి అటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి కాశ్మీర్లో ప్రజలు కూడా ఎంత ట్రామాటిక్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ అటాక్స్ ఎక్కడ జరుగుతాయో. కాశ్మీరీ చూడండి, ఇప్పుడు కాశ్మీరీలో ముస్లిమ్సే కానీ అందరు కానీ ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. అక్కడ ఇప్పుడు వాళ్ళు పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి ఫుడ్డే టూరిజం అండి. ఇప్పుడు ఎవరు మరి వాళ్ళకి చూసుకునేది? అట్లనే చెప్పేది. ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? ఇండియాలో గొడవలు చేయాలా, గొడవలు క్రియేట్ చేస్తే డెవలప్మెంట్ అవుతుంది. అది ఓర్వలే. మంచి చేయడానికి టైం పడుతుందండి ఎప్పుడైనా. చెడు చేయడానికి ఇట్లాంటివే ఈ కుక్కలు చేసినట్టు ఏదన్నా చేస్తే చెడు చేసేయచ్చు, అది ఈజీ. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు కూడా ధీటుగా వాటర్ కట్ చేయటమే కానీ ఇంకొన్ని ఒప్పందాలన్నీ కూడా డిస్మిస్ చేయటం ఇవన్నీ చేసినారు. మన కోరిక ఏంది? యుద్ధం చేసేస్తే అయిపోతుంది అన్నట్టు. ఇక వాటికి ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఏముంటాయి అని మా స్థాయి కాదు ఇప్పుడు మాట్లాడటం. వాళ్ళు పెద్దలు ఆలోచించి దేశాలకు సంబంధించి కదా. కాబట్టి మన ఫీలింగ్ మనం చెప్పినాం. ఈ ముసుగుల గుద్దులాట లేకుండా పాకిస్తాన్నే కథం పట్టియాలని మన కోరిక. ఆ చిన్నప్పటి నుంచి అదే వింటున్నాం. మన శత్రువే లేకుండా చేసి కలిపితే అయిపోతుంది కదా అన్నట్టు. ఇంత స్ట్రాంగ్ లీడర్షిప్ మనది సెంట్రల్లో కానీ ఏదైనా కానీ. మా కోరిక అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆశిష్ గారు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.